దైవ మర్మములు సహోదర భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 11. ఈరోజు వాక్య భాగము. ఆమెను అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లౌదీకయ సంఘము 7వ కాలమును సూచించుచున్నది. వీరికి ఆది అంతము తానయున్నానని ప్రభువు తన్ను తాను బయలుపరుచుకొనెను. సృష్టికి ఆయన ఆది అయి ఉన్నాడు. ఆయన సెలవీయగా తక్షణమే సమస్తమును కలిగెను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనములో లౌదీకయ సంఘము నులివెచ్చగా ఉన్నదని, నిర్లక్ష్యముగా ఉండి దేవుని వాక్యము కొరకై ఆకలి లేక ఉన్నదని ప్రభువు చెప్పుచున్నాడు. గౌరవంగా మర్యాదగా జీవించుచున్నట్లు పైకి కనిపించెదరు. కట్టడములు, ధనము, పుస్తకములు కలిగి ఉందురు. అయితే దేవుని ఎదుట వారు నులివెచ్చగా ఉన్నారు. లౌదీకయ సంఘం వారు దౌర్భాగ్యులుగాను, దరిద్రులుగాను, గుడ్డివారుగాను, దిగంబరులుగాను ఉండియు మేము ధనవంతులము, మాకేమీ అవసరము లేదని చెప్పుకొనుచుండిరి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. కానీ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనములో బంగారమును, తెల్లని వస్త్రములను, కాటుకను కొనుమని చెప్పుచున్నాడు. బంగారము సజీవమైన విశ్వాసమును సూచించును. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తెల్లని వస్త్రము ఆయన నీతిని మనము ధరించుకొనుటను చూపించును. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. కన్నులకు కాటుక. మనము ఆత్మీయముగా సరిగా చూడలేకపోయినచో ఆత్మీయ కాటుక అవసరము. ప్రభువును గూర్చిన జ్ఞానము ఏ పుస్తకముల ద్వారా కూడా మనకు రాదు గాని దేవుని వాక్యము ద్వారానే పొందేదము. కీర్తన 119:18వ వచనం. జయించిన వారు తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చుందురు. ప్రైజ్ ది లార్డ్.